పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. తొలిసారి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరనుంది. కాసేపట్లో ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కోల్కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇక్కడే కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం మరి కాసేపట్లో ఆవిష్కృతం కాబోతోంది. తొలిసారిగా అక్కడ బీజేపీ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. కాసేపట్లో ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. కోల్కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇక్కడే కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కాసేపట్లో సువేందు అధికారి సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. దానికి సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ చూస్తున్నాం. ప్రధాని మోదీ చేరుకున్నారు. అమిత్ షా, కేంద్ర మంత్రులు, ఇతరులు కూడా అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో సువేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అనంతరం మంత్రులు కూడా, కేబినెట్ మంత్రులు కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరి కాసేపట్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. తొలిసారిగా బెంగాల్లో బీజేపీ సర్కార్ కొలువు తీరబోతుంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కోల్కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ ఇందుకు వేదిక అవుతుంది. ఇక్కడే కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అక్కడికి ముఖ్య అతిథులుగా చేరుకున్నారు. సభా ప్రాంగణానికి మనం చూస్తూ ఉన్నాం. ప్రధాని మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సహా ఎన్డీఏ పక్ష నేతలంతా కూడా అక్కడికి చేరుకున్న సందర్భం మనకు కనిపిస్తోంది. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎంగా సువేందు అధికారి, కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోదీ అభివాదం చేస్తున్న వీడియో మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో అక్కడ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. विशिष्ट व्यक्तित्व. Can we all stand up and give a standing ovation to Raksha Mantri ji Shri Raj. परम आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का स्वागत करें. তারা শুধুমাত্র একটু দেখতে চাই শ্রী শুভেন্দু অধিকারী, শ্রী শ্রমিক ভট্টাচার্য, আরো অনেক বিশিষ্ট ব্যক্তিত্ব. Can we all stand up and give a standing ovation to Raksha Mantri ji Shri Raj. परम आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का स्वागत करें. তারা শুধুমাত্র একটু দেখতে চাই শ্রী শুভেন্দু অধিকারী, শ্রী শ্রমিক ভট্টাচার্য, আরো অনেক বিশিষ্ট ব্যক্তিত্ব. Can we all stand up and give a standing ovation to Raksha Mantri ji Shri Raj. परम आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का स्वागत करें. তারা
একটু দেখতে চাই పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. మరి కాసేపట్లో సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా. అంటే తొలిసారి బెంగాల్లో బీజేపీ సర్కార్ కొలువుదీరబోతోంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అనంతరం మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక కోల్కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఆ విజువల్ మనం చూస్తున్నాం. ఇప్పటికే అనేక మంది ప్రజలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ముఖ్య అతిథులుగా ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ ఇతరులంతా కూడా హాజరయ్యారు. విజువల్ మనం చూడొచ్చు. ఇక సువేందు అధికారి ప్రొఫైల్ ఒకసారి చూస్తే కనుక ఆయన మొదటి నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిగా మనం చూడొచ్చు. అయితే మమతకు అత్యంత సన్నిహితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా ఒకరిగా కొనసాగారు. 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు సువేందు అధికారి. 2009లో తమ్లుక్ నుంచి గెలుపొంది కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక 2016లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే 2020లో అనివార్య కారణాల వల్ల తృణమూల్ వీడి బీజేపీలో చేరారు. ఇక మొన్నటి ఎన్నికల్లో భవానీపూర్లో మమతపై మరోసారి గెలుపొంది ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కాసేపట్లో ఆవిష్కృతం కాబోతోంది ఈ ఘట్టం. తొలిసారిగా బెంగాల్లో బీజేపీ సర్కార్ మరి కాసేపట్లో కొలువు తీరబోతోంది. సువేందు అధికారి తర్వాత కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. माननीय प्रधानमंत्री, परम आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का माननीय राज्यपाल उपस्थित आছেন श्री आर एन रवि, उपस्थित आছেন माननीय सीएम डेजिग्नेट श्री शुभेंदु अधिकारी, আমাদের মধ্যে উপস্থিত আছেন শ্রী শৌমিক ভট্টাচার্য মহাশয়। আমি তাকে অনুরোধ জানাবো আজকে শ্রী মাখনলাল সরকার সম্পর্কে তিনি আমাদের বলবেন। బెంగాల్లో బీజేపీ తరపున తొలి సీఎంగా ఎన్నికయ్యారు సువేందు అధికారి. సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న తూర్పు మెదినీపూర్లోని కర్కూలీలో జన్మించారు. ఎంఏ చదివారు. ఆయనది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. తండ్రి శిశిర్ అధికారి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగాను ఉన్నారు. సువేందు అధికారి 1995లో తొలిసారి కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్గా గెలుపొందారు. 1998లో తండ్రితో కలిసి టీఎంసీలో చేరారు. సువేందు అధికారి 2006 నుంచి 2009 మధ్య రాజకీయాల్లో బాగా ఎదిగారు. 2006లో తొలిసారి కొంటాయి సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే ఏడాది కొంటాయి మున్సిపాలిటీ చైర్పర్సన్ గాను బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. సువేందు అధికారి రాజకీయ జీవితంలో 2007 నాటి నందిగ్రామ్ ఉద్యమానికి ప్రత్యేక పాత్రగా చెప్పొచ్చు. నందిగ్రామ్లో 10,000 ఎకరాలు సమీకరించి సెస్ను ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అప్పటి వామపక్ష ప్రభుత్వం భావించింది. దానికి వ్యతిరేకంగా తృణమూల్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. వాటిని సువేందు అధికారే ముందుండి నడిపించారు. నందిగ్రామ్ ఉద్యమం విజయవంతం కావడంతో జంగల్ మహల్ ప్రాంతానికి తృణమూల్ ఇన్ఛార్జిగా సువేందును మమత నియమించారు. ఇక మమతకు అత్యంత సన్నిహితుల్లో నేతగా కూడా సువేందు అధికారి ఒకరిగా ఎదిగారు. 2009లో తమ్లుక్ స్థానం లోక్సభ ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి మమత సర్కారులో మంత్రి పదవి చేపట్టారు. माखनलाल सरकार जो श्यामा प्रसाद मुखर्जी की अंतिम यात्रा का उसका साथी रहे हैं, आज हमारा मंच पे उपस्थित है। हमारा बुजुर्ग जो जीवन में किसी का सामने सर नहीं झुकाया और ऐसे हजारों कार्यकर्ता का बलिदान और प्रतीक्षा का कारण आज इस पार्टी सत्ता में आए हैं। यह सिर्फ कोई सत्ता की परिवर्तन नहीं है। श्यामा प्रसाद मुखर्जी की धरती पर श्यामा प्रसाद का सरकार बनने जा रहे हैं। कश्मीर से कन्याकुमारी जैसा हमारा सपना है, वैसे ही गंगोत्री से गंगा सागर तक डबल इंजन सरकार भारत हमारा सरकार श्यामा प्रसाद मुखर्जी की सरकार आज बन रहे हैं। ऐसी कितना माखनलाल सरकार ने अपने पूरा जीवन निछावर कर दिया, जिसका नाम जिसका पता किसी भी संवाद की सुर्खियों में नहीं है, किसी टेलीविजन चैनल में नहीं है, जिसका जीवन संघर्ष करते करते चले गए। आज वही
माखनलाल सरकार हमारा बीच में उपस्थित है। प्रधानमंत्री जी भी उसको अभिनंदन करेंगे थोड़ी ही बाद में। బెంగాల్తో బీజేపీ తరపున తొలి సీఎంగా ఎన్నికయ్యారు సువేందు అధికారి. 1970 డిసెంబర్ 15న తూర్పు మేదినీపూర్లోని కర్కూలీలో జన్మించారు. ఎంఏ చదివారు సువేందు. ఆయనది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. తండ్రి శిశిర్ అధికారి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగానూ ఉన్నారు. సువేందు అధికారి 1995లో తొలిసారి కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్గా గెలిచారు. 1998లో తండ్రితో కలిసి టీఎంసీలో చేరారు. 2006 నుంచి 2009 మధ్య రాజకీయాల్లో ఆయన బాగా ఎదిగారు. 2006లో తొలిసారి కొంటాయి సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఏడాది కొంటాయి మున్సిపాలిటీ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. సువేందు రాజకీయ జీవితంలో 2007 నాటి నందిగ్రామ్ ఉద్యమానికి ప్రత్యేక పాత్ర. నందిగ్రామ్లో 10,000 ఎకరాలు సమీకరించి సెజ్ను ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అప్పటి వామపక్ష సర్కార్ భావించింది. దానికి వ్యతిరేకంగా తృణమూల్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. వాటిని సువేందు అధికారే ముందుండి నడిపించారు. నందిగ్రామ్ ఉద్యమం విజయవంతం కావడంతో జంగల్ మహల్ ప్రాంతానికి తృణమూల్ ఇన్ఛార్జిగా సువేందును మమత నియమించారు. మమతకు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా ఎదిగారు. సువేందు 2009లో తమ్లుక్ స్థానం నుంచి లోక్సభ ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించి మమత సర్కార్లో మంత్రి పదవిని ఆయన చేపట్టారు. ఇక తృణమూల్ వ్యవస్థాపక సభ్యుడైన ముకుల్ రాయ్ 2017లో పార్టీని వీడాడు. అయితే అప్పటి నుంచి తృణమూల్లో సువేందు అధికారి ప్రభావం మరింత పెరుగుతూ వచ్చింది. అయితే పార్టీలో మమత తర్వాత నెంబర్ 2 ఈయనని అంతా అనుకున్నారు. కానీ క్రమంగా పరిస్థితులు మారిపోయాయి. మమత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో అధిక ప్రాధాన్యమివ్వడం, ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించేలా కనిపించడం సువేందుకు ఏమాత్రం రుచించలేదు. అప్పటికే శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో కొంత ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో 2020 చివరిలో అనూహ్యంగా తృణమూల్ను వీడి బీజేపీలో చేరారు సువేందు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి మమతను ఓడించారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో భవానీపూర్లో మమతను మరోసారి ఓడించి ఇప్పుడు ఏకంగా బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఆవిష్కృతం కాబోతోంది. మరి కాసేపట్టు ఆ ఘట్టానికి సంబంధించి మొదటిసారి బెంగాల్లో బీజేపీ సర్కారు కొలువుదీరబోతోంది. ఇప్పటికే ముఖ్య అతిథులంతా హాజరయ్యారు. మరి కాసేపట్లో సువేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. లక్షలాది మంది ప్రజలంతా తరలి వచ్చారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. বৈশাখে যেন যুক্ত হলো আরও এক পরব। 25শে বৈশাখ শুধুমাত্র আমাদের জীবন দর্শন, আমাদের সংস্কৃতির ধারা, আমাদের চড়ুইবেতির নিশানা হয়ে থাকলো না, সেই সঙ্গে রাজনৈতিকভাবে আমরা কতটা অগ্রসর হতে পারি তারও একটি সূচক দিন হিসেবে চিহ্নিত হয়ে থাকলো। 25শে বৈশাখের এই দিনে আপনারা সকলে এসেছেন। আজকে আমরা রবীন্দ্রনাথকে এইভাবে শ্রদ্ধা জানাচ্ছি। আজকের এই দিনটিকে আমরা সফল করে তুলছি। এটি সত্যি আমাদের সকলের কাছে একটি মনে রাখার মতো ঘটনা। Ladies and gentlemen, what a wonderful coincidence, or let's say what a wonderful coordination has been achieved when the most honorable Prime Minister had suggested that we choose 25শে বৈশাখ, the birthday of Gurudev Rabindranath Tagore, for the swearing-in ceremony. There was a wonderful conjunction. On the one hand, Rabindranath thus our direction in life. మరి కాసేపట్లో బెంగాల్లో బీజేపీ సర్కార్ కొలువుదీరబోతోంది. ఒక మహత్తర ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అటు కేంద్ర కేబినెట్ మంత్రులు కూడా
ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ముఖ్య అతిథులంతా కూడా హాజరయ్యారు. లక్షలాది మంది ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ ఇందుకు వేదికైంది. మరి కాసేపట్లో ఆ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు, ప్రధాని మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, అలాగే రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ఇలాగే ఎన్డీఏ పక్ష నేతలు, అదేవిధంగా ఎన్డీఏ పక్ష ముఖ్యమంత్రులంతా కూడా అక్కడ హాజరయ్యారు. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అటు జై బీజేపీ అంటూ నినాదాలతో ప్రజలంతా కూడా హోరెత్తిస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా బెంగాల్లో బీజేపీ సర్కార్ అయితే కొలువు తీరబోతోంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. మరి కాసేపట్లో ఆ కార్యక్రమం ఘనంగా జరగబోతోంది. ఇక సువేందు అధికారి ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే కనుక బెంగాల్తో బీజేపీ తరపున తొలి సీఎంగా ఆయన ఎన్నికయ్యారు. సీఎంగా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న తూర్పు మెదినీపూర్లోని కర్కూలీలో జన్మించారు. ఎంఏని కంప్లీట్ చేశారు. ఆయనది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. తండ్రి శిశిర్ అధికారి అటు ఎమ్మెల్యేగా ఇటు ఎంపీగాను పనిచేశారు. ఇక యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగాను ఆయన పనిచేశారు. సువేందు 1995లో తొలిసారిగా కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్గా గెలిచారు. 98లో తండ్రితో కలిసి టీఎంసీలో చేరారు. ఇక 2006 నుంచి 9 మధ్య రాజకీయాల్లో బాగా రాణించారు సువేందు అధికారి. 2006లో తొలిసారి కొంటాయి సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. అదే ఏడాది కొంటాయి మున్సిపాలిటీ చైర్పర్సన్గా కూడా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. సువేందు రాజకీయ జీవితంలో 2007 నాటి నందిగ్రామ్ ఉద్యమానిదే ప్రధాన పాత్ర పోషించారు. ప్రత్యేక పాత్ర అని చెప్పొచ్చు. నందిగ్రామ్లో 10,000 ఎకరాలు సమీకరించి సెజ్ను ఏర్పాటు చేయాలని అప్పటి వామపక్ష ప్రభుత్వం భావించింది. అయితే దానికి వ్యతిరేకంగా తృణమూల్ పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. వాటిని సువేందు అధికారే ముందుండి మడి నడిపించారు. అయితే నందిగ్రామ్ ఉద్యమం విజయవంతం కావడంతో జంగల్ మహల్ ప్రాంతానికి తృణమూల్ ఇన్ఛార్జిగా సువేందును అప్పుడు మమతా బెనర్జీ నియమించారు. అయితే మమతకు అత్యంత సన్నిహిత నేతల్లో కూడా సువేందు అధికారి ఒకరిగా ఎదుగుతూ వచ్చారు. సువేందు అధికారి 2009లో తమ్లుక్ స్థానం నుంచి లోక్సభ ఎంపీగా గెలిచారు. జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. అక్కడి నుంచి కూడా వరుసగా ఎదుగుతూ వచ్చారు. 2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించి మమతా సర్కార్లో మంత్రి పదవిని చేపట్టారు సువేందు. ఇక తృణమూల్ వ్యవస్థాపక సభ్యుడైన ముకుల్ రాయ్ 2017లో పార్టీని వీడారు. అప్పటి నుంచి తృణమూల్లో సువేందు ప్రభావం మరికొంత పెరుగుతూ వచ్చింది. పార్టీలో మమత తర్వాత నెంబర్ 2 సువేందు అధికారే అనే విధంగా చెప్పుకున్నారు. కానీ పరిస్థితులు క్రమంగా మారిపోయాయి. అయితే మమత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో అధికంగా ప్రాధాన్యం ఇవ్వడం, ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించేలా కనిపించడం సువేందు అధికారికి ఏమాత్రం రుచించలేదు. దీంతో కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పటికే శారదా కుంభకోణంలో సువేందుకి ఆరోపణలు రావడంతో కొంత ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో 2020 చివరిలో అనూహ్యంగా సువేందు అధికారి తృణమూల్ను వీడి ఇటు బీజేపీ పార్టీలో చేరారు. ఇక బీజేపీలో చేరిన సువేందు అధికారి క్రమక్రమంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ అన్ని కార్యక్రమాలు కూడా ముందుండి నడిపిస్తూ వచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి అటు మమతనే ఓడించారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు సువేందు. ఈ ఎన్నికల్లో భవానీపూర్లో మమతను మరోసారి ఓడించి ఇప్పుడు ఏకంగా బెంగాల్కి తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు సువేందు అధికారి. మరి కాసేపట్లో ఆయన బెంగాల్ నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన తర్వాత కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. আমরা পাচ্ছি রায় বেশে নাচ, কখনো বাংলার ছৌ নাচ, এরকম নানান রকমের লোকনৃত্যের উদাহরণ চারপাশে ছড়িয়ে ছিটিয়ে আছে। বাউল শিল্পীরা আমাদের মনকে যে কোনখানে কোন উদাস পথে নিয়ে যাচ্ছেন তাদের গানের মধ্যে দিয়ে সে কথা বলার অপেক্ষা রাখে না। এক পরিপূর্ণ জীবনের কথা তারা বলেন এবং আজও বলছেন। সব মিলিয়ে একটি উৎসবের আবহ। আর আজ যেমন মনে হচ্ছে যে সারা ভারতবর্ষ যেন এসে মিলিত হয়েছে পশ্চিমবঙ্গে, কলকাতায়, এই ব্রিগেড প্যারেড গ্রাউন্ডে, সেই রকমই সারা পশ্চিমবঙ্গের কিছু কিছু আইকনিক নিদর্শন, এমন কিছু গেট, এমন কিছু বলা যেতে পারে স্থাপত্য, সেগুলিকেও আমরা
এর আশেপাশে ছড়িয়ে রাখার চেষ্টা করেছে। যেমন কোচবিহারের মদনমোহন মন্দিরের কথা আমরা সকলে জানি, জলপাইগুড়ির জলপেশ মন্দির, মহাকাল মন্দির, আমাদের দার্জিলিংয়ে কালিয়াগঞ্জের কালী মন্দির, উত্তর দিনাজপুরের বল্লা কালী মন্দির, মালদার গৌর কিংডম, পলাশির গেট, ঘূর্ণির মৃৎশিল্প, এই সব কিছুর উদাহরণ ছড়িয়ে ছিটিয়ে আছে। আপনাদের শুধু একটু সময় নিয়ে ঘুরে দেখতে হবে, অবশ্যই দেখবেন অনেক শিল্পীর পরিশ্রম রয়েছে এর পেছনে। আর ঝালমুড়ি, সেই সঙ্গে বলা যেতে পারে মিষ্টি মুখ, এগুলো তো চলতেই পারে। আজকের এই অনুষ্ঠানে একটা মেলার আবহ, একটা উৎসবের আমেজ, এই সব কিছুর নিয়েই আমরা এগিয়ে চলব আমাদের শপথ গ্রহণ অনুষ্ঠানের দিকে। పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. తొలిసారి బెంగాల్లో బీజేపీ సర్కార్ కొలువు తీరబోతోంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కోల్కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఇక్కడే కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనం 10 టీవీ స్క్రీన్ పై విజువల్స్ ద్వారా చూడొచ్చు. లక్షలాది మంది జనాలంతా కూడా ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. అటు ముఖ్య అతిథులుగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అలాగే ఎన్డీఏ పక్ష నేతలు, ఏపీ సీఎం చంద్రబాబుతో సహా ఎన్డీఏ పక్ష ముఖ్యమంత్రులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి కాసేపట్లో బెంగాల్లో తొలిసారిగా బీజేపీ సర్కార్ కొలువు తీరబోతోంది. తొలిసారిగా బీజేపీ నుంచి సువేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. বাংলার জন্যে আজ বলা যেতে পারে শুধু মনে রাখার মতো নয়, শুধু ঐতিহাসিক নয়, এমন এক তাৎপর্যপূর্ণ দিন, যেদিন বাংলার ঐতিহ্যের কথা আমাদের বারবার করে মনে পড়ছে। এবং সেই সঙ্গে कोलकाता से ये आप सीधा प्रसारण देख रहे हैं। बंगाल की राजनीति में आज का दिन बेहद महत्वपूर्ण है। एक ऐतिहासिक है, एक ऐतिहासिक दिन के तौर पर देखा जा रहा है। बड़ी संख्या में लोग मौजूद हैं, लगभग 50,000 से ज्यादा कुर्सियां लगाई गई हैं शपथ ग्रहण कार्यक्रम के लिए। इस मैदान में बड़ी संख्या में लोग यहां पर मौजूद हैं। 20 से ज्यादा एंट्री गेट तैयार किए गए हैं। आप देख सकते हैं मानो पश्चिम बंगाल पूरा उमड़ गया हो यहाँ पर। तो बंगाल में बीजेपी के शक्ति प्रदर्शन के तौर पर इसे देखा जा रहा है। बीजेपी नेता, एनडीए नेता, जो तमाम बड़े नेता हैं, अलग अलग राज्यों के मुख्यमंत्री, बीजेपी शासित राज्यों के जो मुख्यमंत्री हैं, वो यहाँ पर मौजूद हैं। मंच की तस्वीर जो है वो एक मजबूत मंच की तस्वीर के तौर पर नजर आ रही है। बंगाल की राजनीति में आज से एक नए युग की, नए अध्याय की शुरुआत के तौर पर इसे देखा जा सकता है। आप देख सकते हैं मंच पर तमाम बड़े नेता एनडीए